స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ థ్యాంక్ యూ. ఎవరైతే నా వీడియో చూసేసి నన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు వచ్చేసి ప్రొద్దుటూరులో ఫస్ట్ టైము పికెల్ బౌల్ అని చెప్పేసి ఆల్రెడీ చూశారు కదా బోర్డు. పికెల్ బౌల్ ఇది అంటే పచ్చడితో మనము రైస్ కలిపేసి దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. లాస్ట్ ఆల్మోస్ట్ 10-15 డేస్ నుండి చెప్తామంటే ఈరోజు మనకు జనాలు అందరూ రెడీ అయ్యారనమాట. పెద్ద టీం రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఏదైతే పికెల్ ఉందో, ఒకవేళ నేను ఈ 20 రూపాయల ప్యాకెట్ని బేస్ చేసుకొని 5,000 కోట్ల కంపెనీ కట్టగల కెపాసిటీ ఉన్నప్పుడు రేపు పొద్దున మీరు ట్రైనింగ్ తీసుకొని మీ ఊర్ల వరకు ఎలా మార్కెట్ చేసుకోవాలో, ఫస్ట్ ఏంటంటే ఇది ట్రైనింగ్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నాము. చాలామంది ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నారంటే ఓన్లీ డెడికేటెడ్ మార్కెటింగ్లోనే ఫెయిల్ అవుతున్నారు. ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని నెలకి 30,000 సంపాదించుకునే ప్రాజెక్టు. కాబట్టి ఇది మొత్తం ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ సపరేట్ ఇక్కడ రావాలా, లేకుంటే ఆన్లైన్లో ఉంటుంది ట్రైనింగ్, లేదంటే మీకు ఆఫ్లైన్లో ఉంటుంది. రియల్గా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళే కాల్ చేయండి. టైంపాస్ కాల్ చేయొద్దు. టైంపాస్ కాల్స్ అయితే నేను కాల్ కట్ చేస్తాను. ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే డైలీ రెగ్యులర్ మాకు బిజినెస్ నడుస్తుంది. ఆ మోడల్కి ఈ మోడల్కి ఈ జనాలందరితో మాట్లాడితే మనకు టైం కుదరదు. కాబట్టి నిజంగా మీరు ట్రైనింగ్ తీసుకోవాలా, ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా సంపాదించుకోవాలా, ఎవరి కింద పని చేయకూడదు అన్న ఆలోచన ఉంటేనే 100% మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసి మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకోవాలంటేనే కాల్ చేయండి. అంతేగాని ఎంక్వైరీ మొత్తం కాల్ చేశారనుకో అనవసరంగా మీరు డిస్టర్బ్ అవుతారు, మమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు ఉంటారు. మా గోల్ ఒకటే, అంటే మీకు ఆన్లైన్లో చెక్ చేస్తే ఈరోజు చాలా కంపెనీస్ ఉన్నాయి. స్వాగత్ అని, అమరావతి, జంప్ అని, రాజు, తులసి, భీమవరము. రీసెంట్గా నాకు కూడా చాలా వీడియోస్ వచ్చాయి. ఆ పికెలు, ఈ పికెల్ అనేది. యాక్చువల్లీ ఈ పికెల్ ఎలా తయారు చేస్తారు, అసలు అంత కాస్ట్ 1,000 రూపాయలు 2,000 కొట్టి ఇండియన్ కల్చర్లో మీకు 1,000 రూపాయల నుండి 2,000 పెట్టి కొని తినేవాళ్ళు తక్కువ. మీరు ఎంత చేసినా సరే మీరు తీసుకున్నది అంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది సామాన్యులు కూడా ఎవరైనా సరే ఇంట్లో చేసుకొని ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం తప్ప మనం సంపాదించుకోవాలని కాదు. నేను ఎక్కడో హైదరాబాద్లో చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు ఎంత పెద్ద ఇండస్ట్రీ అంటే ప్రొద్దుటూరులో ఒక 3 ఎకరాల్లో కంపెనీ పెడుతున్నాము. మన బ్రాండ్ వాల్యూ వచ్చి $5 బిలియన్, 5,000 కోట్ల రూపాయల కంపెనీని నిర్మించాలని ఇక్కడికి ఆల్రెడీ స్టార్ట్ చేసాం. వర్క్ అయితే స్టార్ట్ అయింది. అయితే దీంట్లో ఏంటంటే చాలామందికి జనాలకు తెలియదు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఇంట్లో చేసేసి ఏదో ప్యాకెట్లో పెట్టేసి బాటిల్లో పెట్టేసి అమ్మేస్తూ ఉంటారు. అట్లా అమ్మకూడదండి, అది కరెక్ట్ కాదు. మీరు ఎక్కడైనా కొంటున్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ అంటే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. వాళ్ళు వాడేది ఏంటి, ఏం చేస్తున్నారు, మేము ఇక్కడ అన్ని రియాలిటీగా ఓపెన్గా చూపించేస్తున్నాం. మేము ఏమేమి వాడుతున్నాం, ఏం చేస్తున్నాం. అది ట్రైనింగ్లో కూడా వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు నిజంగా చేసుకోవాలంటే డాక్యుమెంటేషన్ పార్ట్ కానీ పికల్ కానీ ఏదైనా సరే మొత్తం నీట్గా మొత్తం ఎంత సెటప్ ఎట్లా ఉంటుంది ఏందని చెప్తున్నాను నేను. ఈరోజు ఆల్రెడీ మన దగ్గర ట్రైనింగ్కి ఒక 6 మంది వచ్చారు. ఇంకో 2 రావాలా, వాళ్ళు లేట్ అయిపోయింది. అంటే వీక్లీ వన్స్ ఒకసారి ఉంటుంది, లేదా జనాలు పెరిగేదాన్ని బట్టి రెండు ఇంటర్వ్యూస్ ఉంటాయి మనకి. దీనికి అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారో, జనరల్గా పికెల్ ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజులు మ్యానుఫ్యాక్చరింగ్, అసలు మన మార్కెట్ ఎంత ఉంది ఏందనేది మొత్తం మీకు వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఒకటి దీంట్లో పికెల్ వచ్చేసి నాన్ వెజ్ పికెల్. అంటే వాళ్ళు టీవీలో చూపిస్తూ ఉంటారు ఆల్రెడీ, ఎవరో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మేము ఈ పికెల్ చేస్తున్నాం 1,000 రూపాయలు ఉంది, 2,000 ఉంది. అంత వేస్ట్ అండి. మీకు చికెన్ కొనే కాస్ట్కి చికెన్ పచ్చడిని వేసుకోవచ్చు. మీకు ఏదైతే రోడ్ మీద చికెన్ దొరుకుతుందో మేబీ 160, 200, 250 రూపాయలు అనేది అదే కాస్ట్కి మీకు చికెన్ పచ్చడి రెడీ అవుతుంది. ఆన్లైన్లో ఉన్నట్టు 1,000 రూపాయలు 2,000 అవసరం లేదు. ఎవరైతే చూస్తున్నారో మీరు ఓన్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ కోసము, మీ ఇంట్లో వాళ్ళ కోసము, మీ పిల్లల కోసము, ఏదైతే మీకు బాక్సుల కోసమో, మీ హస్బెండ్ కోసమో, లేదా మీరున్న లొకేషన్లో మీరు జాబ్ చేస్తూ మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదా ఏ పనైనా చేసుకుంటే ఇంటికి వచ్చి 1 గంట సేపు కష్టపడితే రోజుకి 1,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మీరు కష్టపడేది 1 గంటే, ఆ గంటలో 1,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. జనాలకు మెయిన్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే మార్కెటింగ్ దగ్గర ఫెయిల్ అవుతున్నారు. అవన్నీ అంటే నాకు ఆల్రెడీ ఉన్న క్లయింట్స్ని బట్టి మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, కస్టమర్ దగ్గర నుండి ఎందుకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, మనకి ఎందుకు సేల్స్ తగ్గింది, కొన్ని సేల్స్ పెంచుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయన్న దాని మీద ఈరోజు ఉన్న టీంకి అందరికీ మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. వన్స్ ఒకసారి ట్రైనింగ్ అయినాక వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా వినండి. జనరల్గా ఇప్పుడు రా మెటీరియల్ చెప్తున్నాము. ఆల్రెడీ మనం ఇది ప్రిపేర్ చేసిన పికెల్ అండి. చూడండి, ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ అయిపోయింది. ఆల్రెడీ ఇదంతా మన పికెల్ ఇప్పుడు ప్రిపేర్ చేసింది. దీంట్లో వచ్చేసి ఇంగ్రీడియంట్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు చేసుకున్నా పర్లేదు. ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే వాడాలా, ఎంత వాడాలా, ఇదే ట్రైనింగ్లో మీకు తెలుసుకోవాల్సిన సీక్రెట్ ఏంటంటే ఏదో టీవీలో చెప్పినట్టు ఎంత పడితే అంత ఆయిల్ వాడకూడదు. దీంట్లో ఎంత ఆయిల్ వాడాలా, ఎంత క్వాంటిటీ వాడాలా, ఏమేమి వాడాలనేదే అదే సీక్రెట్. అదే నేను ట్రైనింగ్ ఇస్తాను. ప్రతిదీ డాక్యుమెంటరీ రూపంలో వస్తుంది, ఇట్లా వీడియోలో వస్తుంది మీకు. ఓన్లీ సన్ఫ్లవర్ వాడాలా. దీంట్లో అడగొచ్చు చాలామంది, సార్ పల్లి నూనె ఉంది, ఆల్రెడీ రైస్ బ్రాండ్ ఉంది, ఇంకా నువ్వుల నూనె, రకరకాల నూనెలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ఇవన్నీ మేము రిజాల్వ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి సన్ఫ్లవర్లో సెట్ అయింది. ఆయిల్ అయిపోయినాక అల్లం పేస్ట్ కంప్లీట్గా, ఇది ఆల్రెడీ మీకు బయట దొరికేది. అల్లం పేస్ట్ వాడాలి. దాంతోపాటు మనం కారం వాడతాము, దాంతోపాటు ఉప్పు వాడతాము, దాంతోపాటు మసాలాలు చెక్క, లవంగ, ఇలాచి, ఇదొక మసాలా వాడతాము. ఈ కంప్లీట్ చేసేసి దీంట్లో వచ్చేసి ఒకటి కమర్షియల్, ఇది మీరు ఇంట్లో హోమ్ మేడ్ చేసుకోవాలా,
ఇలా నిమ్మరసం పిండుకోవచ్చు. ఎంత నిమ్మరసం పిండాలి, ఎంత ఆయిల్ వేయాలి, ఎంత అల్లం వేయాలి, ఎంత కారం వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఏ మసాలా ఎంత వేయాలి, ఎన్ని నిమ్మకాయలు పిండాలి, ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది, దాని pH లెవెల్స్ ఎంత, మనిషి తింటే ఏం కాకుండా ఉండాలి, దాంట్లో వాటర్ కంటెంట్ తడి శాతం ఎంత ఉంది, మిగతా వాళ్ళది ఇప్పుడు మనది ఆల్మోస్ట్ మీరు ఇలానే పచ్చడి ఇలా ఉంది కదా, ఈ పచ్చడి చూడండి ఆయిల్ లేదు ఆల్రెడీ, ఇది మొత్తం డ్రై అయిపోయింది. ఈ ఆయిల్ లేకుండా దీన్ని రోడ్డు మీద పాడేసినా సరే ఆల్మోస్ట్ ఇది సంవత్సరం వరకు ఇలానే ఉంటుంది. బూజు పట్టదు, ముక్క బూజు పట్టదు, గ్రేవీ బూజు పట్టదు. అదే మన సీక్రెట్ ఇది. అంటే ఏ క్వాంటిటీ ఎంత వేయాలి, నిమ్మరసం ఎంత వేయాలి, ఎంత వేస్తే నిమ్మరసం వేస్తే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోతుంది ఏంటనేది జనాలకు తెలియడమే ఇదే ట్రైనింగ్ అనమాట. దీంట్లో కమర్షియల్ స్కేల్ వేస్తేనేమో ఒక మీడియేటర్ని వాడతాము. అంటే మనకు ఎవ్రీ టైము ఇట్లా నిమ్మకాయలు పెద్దవి దొరకవు, దాంతోపాటు పెద్ద నిమ్మకాయలు దొరకవు, దాంతోపాటు మనకు మీడియేటర్ ఏదైతే ఉందో సటన్ అన్ సీజన్లో వచ్చేసి మీకు నిమ్మకాయలు దొరకవు, కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయ తెచ్చాం మేము ఇప్పుడు లోకల్లో, ఇది 10 రూపాయల నిమ్మకాయ. ఈ 10 రూపాయల నిమ్మకాయ అంటే మీరు పొద్దున మీరు ఇలా 10 నిమ్మకాయలు వింటారనుకోండి, 100 రూపాయలు కాస్ట్ పోతుంది. ఆ 10 నిమ్మకాయల్లో కూడా మీకు ఎంత వస్తుంది ఏమొస్తుంది అనేది తెలీదు. కాబట్టి హోల్డ్ ఏంటంటే నిమ్మకాయలు సీజన్లో దొరుకుతాయి, దొరకకపోవచ్చు, నిమ్మకాయలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా 10 నిమ్మకాయలు వింటానంటే 100 రూపాయలు అవుతుంది, ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలు. దాని బదులు మనకు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ నిమ్మకాయని కట్ చేసినాక దీని రసం వస్తుంది, ఆ రసంని ఎండబెట్టినాక అదొక సాల్ట్ తయారవుతుంది. ఆ సాల్ట్ని ఇప్పుడు ఈ సాల్ట్ మరి మీరు నీళ్ళల్లో కలిపితే అప్పుడు మీకు బూజు పడుతుంది. వాటర్లో కలిపారనుకోండి, ఆ వాటర్ పోస్తే అంటే పచ్చడికి వాటర్ తగిలితే బూజు పడుతుంది. ఇది ఒక డిఫరెంట్ మనకంటే చిన్నప్పుడు నుండి నేర్చుకున్న థియరీ. దీనికి ఒక మీడియేటర్ ఉంటుంది. ఆ మీడియేటర్ ఏంటి అనేది, ఆ మీడియేటర్ ఏంటి, అది ఎంత కలపాలనేది మీకు ట్రైనింగ్లో నేర్పిస్తాము ఆల్రెడీ. ఇట్లా మొత్తం పచ్చడి చేసినాక ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఏం చేస్తున్నామంటే చాలామంది అడుగుతున్నారు, మన దగ్గర ఉండేది 20 గ్రామ్స్ ప్యాకెట్స్ ఆల్రెడీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసాం మనం ఇలా ట్రైనింగ్లో ఆల్రెడీ. నాన్ వెజ్ పికల్స్ అంటే దీనిలో మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలా, ఆయిల్ ఎంత వేయాలా, అల్లం ఎంత వేయాలా, కారము, ఉప్పు, మసాలాలు, ప్రిజర్వేటివ్స్ ఆల్రెడీ మనం వాడుతున్నవి లీగల్గా మనం బాటిల్ మీద ప్రింట్అవుట్ చేసి మరీ చేస్తున్నాము. ఎందుకంటే మనకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. దాంట్లో 40 గ్రాములు అంటే ఇలా చిన్న ప్యాకెట్ ఉంటుంది, 200 గ్రాముల బాటిల్ ఉంటుంది, అరకిలో బాటిల్ ఉంటుంది, కేజీ బాటిల్ ఉంటుంది. మీకు అవసరమైతే 5 కేజీల డబ్బా, 25 కేజీల డబ్బా, 200 కేజీల డబ్బా కూడా అంటే ఒక డ్రమ్ములో చేసి మేము పచ్చడి పంపించగల కెపాసిటీ ఉందన్నమాట మనకి. అయితే ఇవి మీరు ఇంట్లో తయారు చేసి ఎట్లా పడితే అట్లా అమ్మొద్దండి ప్రతిదానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ప్రతిదీ డాక్యుమెంటెడ్గా ఉండాలా. ఫస్ట్ మీరు ఏ ఇండస్ట్రీ పెట్టినా ఇంట్లో చేసినా సరే లేబర్ లైసెన్సు, మీ దగ్గర ఉన్న పనులు ఎంతమంది ఉన్నారు, మీ కంపెనీ ఏంటి ఏందనేది మొత్తం డిపార్ట్మెంట్ పరంగా లేబర్ లైసెన్స్. నన్ను ఎందుకంటే చాలామంది వీడియోలు అడిగారు అసలు మీకు పర్మిషన్ ఉన్నాయా, లైసెన్స్ ఉన్నాయా, మీరు ఎవరైతే దగ్గర పచ్చడిగా ఉంటున్నారో ఫస్ట్ వాళ్ళకి పర్మిషన్లు లైసెన్స్లు ఉన్నాయా, ఆన్లైన్లో ఎవరో పెట్టారో బాగుందని చెప్పి మాత్రం కొనుక్కోవద్దు. రేపొద్దున ఎఫెక్ట్ అయిందంటే మీకు ఎలాంటి క్లెయిమ్ రాదు. మీరు కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమి వెళ్ళినా ఏది కూడా వర్కౌట్ కాదు. అది ఓన్లీ కేసు వరకే. ప్రతిదీ లీగల్గా పర్మిషన్ ఉందా లేదా, ఆన్లైన్ అంత రేట్ పెట్టి కొనాలని అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాకు వచ్చేది చికెన్, మాకు ఆల్మోస్ట్ చికెన్ కాస్ట్కి చికెన్ పచ్చడి రెడీ అవుతుంది. కమర్షియల్ స్కేల్లో వదిలేస్తున్నాము. దాంతోపాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్న సర్టిఫికేట్ చెప్తున్నా, కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ ఉండాలి, కంపెనీ పాన్ కార్డు ఉండాలి, కంపెనీ కరెంట్ అకౌంట్ ఉండాలి, కంపెనీ GST ఉండాలి, కంపెనీ ఎక్స్పోర్ట్ లైసెన్స్, ఇంపోర్ట్ లైసెన్స్ ఉండాలి, కంపెనీ డీటెయిల్స్ ఉండాలి, ప్లస్ కంపెనీ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఆల్మోస్ట్ ఇక్కడ లేబర్ లైసెన్స్ డిపార్ట్మెంట్ పరంగా ఫుడ్ లైసెన్స్ అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటేనే మీరు పచ్చడి చేసి అమ్మగలరు. రోడ్డు మీద చేసేసి ఎవరు పడితే వాళ్ళు చేసేసి యూట్యూబ్లో పెట్టేసి వాళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు 1000 రూపాయలకి అమ్ముతున్నారు, వాళ్ళ టేస్ట్ నచ్చిందని చెప్పేసి ఫీడ్బ్యాక్లు, అది ఓన్లీ వ్యూస్ కోసమే, బిజినెస్ కోసం కాదు. మీకు క్లియర్గా చెప్తున్నాను కదా, ఆడి పచ్చడి బాగుంది, ఈడి పచ్చడి బాగుంది, రకరకాల ఫ్లేవర్లు ఉన్నాయి, ఇవన్నీ లీగల్ కాదు. అంటే మనం ప్లాన్ చేసింది అంటే ప్రియా పచ్చడిలాగా ఒక బ్రాండ్ని తీసుకెళ్ళాలి. ఇది రాయలసీమలో లేదు. ఒకరేమో కారం ఎక్కువైంది, మీ దగ్గర మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. కారం ఎక్కువచ్చు, కారం తక్కువచ్చు, ఉప్పు ఎక్కువచ్చు, ఉప్పు తక్కువ, మీకు నచ్చినట్టు దాన్ని చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చేయడం వచ్చా, ఎందుకంటే ఒకరిని కామెంట్ చేయడం ఈజీ. అరే పచ్చడి అట్లా ఉంది, ఇట్లా ఉంది, కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది. మీరు చేశాక ఆ రేటుకు తీసుకురాగలిగితే ప్రపంచంలో ఎవరు కూడా ఇంతవరకు 20 రూపాయలకి మీకు నాన్ వెజ్ పచ్చడి, 20 రూపాయలకి కారం పొడి రాదు, ఆయిల్ రాదు, అట్లాంటిది 20 రూపాయలకి చికెన్ పచ్చడి లాంచ్ చేశారంటే ఇది గ్రేట్నెస్ అంతే. మన ఏంటంటే టైంపాస్ కాక సెల్లు చూసుకుంటా కామెంట్ రాస్తూ ఉండి టైంపాస్ చేస్తూ ఉంటాం. అవన్నీ మనం పట్టించుకోము. మన గోల్ ఏంటంటే 1 లక్ష మందికి ఉపాధి కల్పించాలి. అది మేబీ బిజినెస్ పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు. అట్లా అని చెప్పేసి మనం ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం ఇక్కడ. అట్లా ప్రతిదీ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలా. సర్టిఫికేట్స్ ఉన్నాక ఏమేమి రా మెటీరియల్ వాడాలా, ఎంత వాడాలా, దీన్ని మళ్ళీ మార్కెటింగ్ ఎట్లా చేయాలనేది మన వీడియోలో తీసుకుందాము. ఇప్పుడు ఎవరైతే మన కస్టమర్స్ వీళ్ళు ట్రైనింగ్ కోసం వచ్చారో వీళ్ళందరూ వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తారు ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఆల్రెడీ. అంటే ఇప్పుడు మనం చేసిన పచ్చడి ఉంది కదా,
ఈ పచ్చడి వీళ్ళందరూ టేస్ట్ చేసి వీళ్ళందరూ మనకు ఫీడ్బ్యాక్ చెప్తారు. తర్వాత వీళ్ళకి మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా నేను మొత్తం వీడియోలో అంటే మెయిన్ మార్కెటింగ్లో ఫెయిల్ అవుతున్నాను కాబట్టి మార్కెట్ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోవాలా, ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్లైన్ అంటే వచ్చి ఇక్కడ కూర్చొని నేను చేసింది చూసి తర్వాత రోజు మళ్ళీ మీరు చేస్తే ఇది ఆఫ్లైన్ ట్రైనింగ్. అంటే ఆ జనాలకు ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే కూడా అర్థం కావట్లేదు. ఆన్లైన్ ట్రైనింగ్ ఏంటంటే మీరు పేమెంట్ చేసినాక ఈ చేసిన వీడియోలు ప్లస్ ఆ పేపర్లు ఇలా డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ వీడియో డాక్యుమెంట్ ఉంది కదా, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అంటే 40 గ్రాములకి ఎంత వేయాలా, 200 గ్రాములకి ఎంత వేయాలా. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు రేపొద్దున ఇలా ఒక కేజీ బాటిల్ ఆర్డర్ ఇచ్చాను అనుకోండి, దీనిలో ఎన్ని ముక్కలు వేయాలా, ఎంత గుజ్జు చేయాలనేది తెలీదు. ఏదో సింపుల్గా చేసేస్తున్నాం అంటే చేసేస్తున్నాం, చేసేసి దాన్ని 600కి 700కి 1000 రూపాయలకి అది మీకు వర్కౌట్ కాదు, మనకు వర్కౌట్ కాదు. అట్లా కాదు. దీని ఇప్పుడు ఇది మా దగ్గర ఉంది, ఇది 150 రూపాయల బాటిల్. ఇది అంటే ఒక కేజీ ఎంత వచ్చినట్టు, ఇది 200 గ్రాములు. అట్లా తక్కువ కాస్ట్లో మనం మార్కెట్ చేసుకోగలిగితే జనాలు ఎప్పుడైనా సరే ఇలా 20 రూపాయల ప్యాకెట్లు చేసుకోండి. 20 రూపాయలు అంటే ప్రపంచంలో మీకు ఎవరైనా కొంటారు, ఎంత మార్కెట్ ఉంది. మేము చెప్తున్నాం కదా, 20 రూపాయల బ్రాండ్ని క్రియేట్ చేసేసి మార్కెట్లో 5,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేయాలన్నప్పుడు మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకొని ఇదే 20 రూపాయల ప్యాకెట్లో మీ ఊర్లో వరకు మీ చుట్టుపక్కల ఉన్నంత వరకు రోజుకి 1000 రూపాయలు అమ్ముకున్న చాలు. అంటే ఒక 50 ప్యాకెట్లు అమ్మినా సరే మీకు 1000 రూపాయలు వస్తుంది. 50 ప్యాకెట్లు అమ్మినా 1000 రూపాయలు వస్తుంది. దాంట్లో 500 ఖర్చు తీసేయండి, 500 మిగిలింది. 500 ఇంటూ మీరు 30 రోజులు వేసుకోండి, 15,000 రూపాయలు జీతం అక్కడే వస్తుంది మీకు. జనాలకి ఏంటంటే మాకు పని లేదు, మాకు అది రాదు, మాకు ఇది రాదు, వాడెవడో వీడియోలే వీడియో ఎవరి కింద పని చేయాలని అవసరం లేదమ్మా. మీరు ఇంట్లో కూర్చొని సింపుల్గా మీ పెట్టుబడి ఎంత, 500 రూపాయలే. ఒక రోజుకి 500 రూపాయలే. ఒక రోజే పెడతారు. 500 అయిపోయింది, అమ్మాము, 1000 రూపాయలు వచ్చింది, మళ్ళీ అమ్మాము, మళ్ళీ 500 మనకు వచ్చేసింది. ఒక్క 500తో మీరు నెలంతా గడపచ్చు. ఒక 500 పెట్టుబడికి 15,000 రూపాయలు మిగులుతాయి. కానీ ఇది ఎవరు ఫ్రీగా నేర్పారు, ఎందుకంటే మనం ఉచితాలకు అలవాటు పడ్డాం కాబట్టి ఫ్రీ సర్వీస్ అనేది ఏమి ఉండదు. ప్రతిదానికి ఛార్జ్ అనేది ఉంటుంది. మీరు నర్సరీ నుండి పిహెచ్డీ వరకు లేదా డిగ్రీ వరకు ఎంటెక్ వరకు చేసిన వాళ్ళు కాబట్టి ఇంత ఫీజు కడితే మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అయితే వచ్చేది 18,000, 20,000, 30,000 జీతమే. అదే ఇక్కడ ఏంది, మేము కూడా ఫీజు తీసుకొని నేను నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో దీని మీద 5 సంవత్సరాలు కష్టపడి దీన్ని సెటప్ చేయడానికి మాకు ఇంత టైం పట్టింది. దీని మార్కెట్లో నేను ఫ్రీగా ఎందుకు ఇవ్వాలా, అయినా మీరు సంపాదించుకున్న ఇప్పుడు అదే రేపు పొద్దున్న మీరు నెలలో 30,000 వస్తుంది. 30,000 వస్తే సంవత్సరానికి 3,60,000 వస్తుంది. మళ్ళీ మాకేమైనా రూపాయి ఇస్తారా, ఇయ్యరు. అందుకే చాలామంది ఏంటంటే ఇంత కాస్ట్ అంత కాస్ట్, అదే దీని వెనకాల ఉన్న కష్టం తెలియదు కాబట్టి కామెంట్ చేసేవాడు, అనేవాడు, తినేవాడు, తిట్టేవాడు తిడతా ఉంటాడు. అన్నీ మనం పట్టించుకోవద్దు. మీరు ఓన్లీ ఒక 500 పెట్టుబడితో ఇంట్లో మొదలు పెట్టేసి ఊర్లో చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళకి అమ్మినా జనాలకు అమ్మినా నెలకి 15,000 రూపాయలు ఎక్కడ పోవు. గట్టిగా చేసుకుంటే 1,00,000 రూపాయలు కూడా సంపాదించు. లైవ్లో అడిగిన కస్టమర్కి లైవ్లో చేసేసి ప్యాక్ చేసి ఇవ్వండి, చాలా అంతే. ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మీ కళ్ళ ముందే చేశారు కాబట్టి పర్సన్ నమ్ముతాడు. తర్వాత మనం ఏం కలపట్లేదు. ఒకటి బయట ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇవి వేసుకోవాలి. లేదు న్యాచురల్గా చేయాలనుకోండి, బయట దేశం ఇప్పుడు మేము బయట దేశం పంపిస్తున్నాం, న్యాచురల్గా చేయాలని నిమ్మకాయలు. అయితే మీకు తెలియదు ఏంటంటే ఇందులో ఎన్ని నిమ్మకాయలు వెండాలా, ఏం వెండాలా. ఇంకోటి వెజ్ పచ్చల వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు, సార్ మళ్ళీ మాకు ఎట్లా, మాకు ప్రిజర్వేటివ్ కావాలి, దీంట్లో లేదు ఏం కలపాలన్నది. ఒకవేళ వెజ్ పచ్చళ్ళు దేనికైనా కాస్ట్ ఖచ్చితంగా దాని రేటు ఉంటేనే, అంటే ఆ రోజు క్లాస్కి ఇంత ఫీజు అని ఉంటుంది. సేమ్ మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు, వెజ్ పచ్చళ్ళకు కూడా మీకు ఫార్ములా కావాలంటే మేము ఆల్రెడీ ఇస్తాము, దానికి సటన్ ఫీజు ఉంటుంది. కాబట్టి టైం పాస్ చేయొద్దు. జనాలు కాల్ చేసి మా దగ్గర వెజ్ ఉంది, దానికి ఫార్ములా కావాలా, వెజ్ ట్రైనింగ్ ఇవ్వమండి. మన ఓన్లీ నాన్ వెజ్, అది చేయడానికి టైం సరిపోవట్లేదు. ఓన్లీ వెజ్ పికల్ వాళ్ళకి ఓన్లీ ఫార్ములాలో మనం అది ఖరాబ్ అవ్వకుండడానికి ఏం వాడాలనేది, ఎంత వాడాలనేది నేను చెప్తాను. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి లేడీస్, ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళే కాదు, ఆఫీసర్స్, జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఏ పని చేసే వాళ్ళన్నా కానీ, ఈవెన్ పొలం పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఈ సింపుల్గా మీరు ఇంట్లో తయారు చేసుకోండి. అక్కడ పొలానికి వచ్చి వాళ్ళందరికీ తలా ఒకటి ఇవ్వండి. తర్వాత కూళ్ళు వచ్చినాక డబ్బులు తీసుకోండి. వాళ్ళు శాలరీస్ వచ్చినాక 20 రూపాయలు అంటే ఎవరైనా తినేస్తారు. అట్లాని అంటే చాలామంది ఏంటంటే ఇది పచ్చడి ఏం చేస్తున్నారంటే ఏదో కూర కలుపుకున్నట్టు మొత్తం ఒకసారి వేసుకొని కలిపేసుకొని కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైపోయింది, పచ్చలాగా తినాలా, ఒక ముక్క వేసుకోవాలా. ఈ ప్యాకెట్ మినిమం 2 రోజుల నుండి 3 రోజులు రావాలా. దీనిలో 2 ముక్కలు ఉంటాయి. ఎట్లా అంటే ఇట్లా మనకి డబల్ సీలింగ్ కవర్ ఉంటుంది అనమాట. ఇలా ఒక ప్యాకెట్ ఉంటుంది ప్రియా పచ్చళ్ళలాగా, దీనిలో మీకు 2 ముక్కలు ఉంటాయి. ఈ 2 ముక్కల్ని మేము కాస్ట్ రిడక్షన్ అంటే ఇది మళ్ళీ కవర్ ఫుడ్ గ్రేడ్ కవరు, దాంతోపాటు ఇట్లాంటి అల్యూమినియం కవర్స్ ఉంటాయి మన దగ్గర. మళ్ళీ అల్యూమినియం కవర్స్లో పెట్టి దీని వెనకాల ఎంత వరకు ఉందో మీకు అర్థం కావాలా. దీని కవర్ని ఇక్కడ పెట్టేసి దీన్ని సీల్ చేసి ఈ స్టిక్కరింగ్ అనేది సపరేట్ చేస్తాం మనము. ఇది కవరు. ఇంత వర్క్ పెట్టుకొని ఇంతమంది లేడీస్ని పెట్టుకొని మనం రేపొద్దున కస్టమర్కి 50%కి ఇస్తున్నాం. మనం ఆల్మోస్ట్ 60%కి వాడికి పికెలు ఇస్తున్నాం. వాళ్ళు మళ్ళీ 80%కి షాప్ వాడికి ఇస్తున్నారు. వాళ్ళు 100% అంటే 20 రూపీస్కి అమ్ముతున్నారు. దీని వెనకాల ఇంత కష్టం ఉంది. ఇది తినేసి ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఎవరన్నా కామెంట్ చేసే ముందు ఫస్ట్ నాకు చేయడం వచ్చా, మీరు చేసి నా మీద కామెంట్ రాయండి. నేను ఖచ్చితంగా, లేకుండా నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను మాట్లాడతాను. 1000 రూపాయలు తిన్నోడిది బాగుంది, 1000 రూపాయలు తిన్నోడిది బాగున్నప్పుడు 1000 రూపాయలు తెచ్చి నువ్వు మార్కెట్ చేయగలగాల. 1000 రూపాయల మార్కెట్ ఎక్కడ నడవదు, అది ఓన్లీ ఆన్లైన్లో బిజినెస్సే. ఇంకొకటి నాలెడ్జ్ ఉందనుకోండి,
మీరు ఇంట్లో అమ్మడం కాదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, మీషో, మంత్రా, జిప్టో, బ్లింకిట్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ ప్రోగ్రామ్. మీరు ఇంట్లో కూర్చొని రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తెచ్చుకొని మీరు ఆన్లైన్లో అమ్మినా సరే నెలకి ₹1,00,000 ఎక్కడ పోవు. రేపు పొద్దున అదే కాస్ట్. మీరు ₹1000 బాటిల్ అన్నారు కదా, అదే ₹1000 పెట్టి మీరు అమెజాన్లో అమ్మండి. రోజుకి ఎన్ని ఆర్డర్లు వస్తాయి చూడండి. అమ్మే వాళ్ళందరూ మీరు ఖాళీగా ఉన్నారు కదా, ఇంటికాడ మొబైల్ వాడుతున్నారు కదా, దాంట్లో డేటా తీయండి. ఈరోజు రేపు బట్టలు ఏం కావాలన్నా మీషోలో బుక్ చేస్తున్నారు అంతే, ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తున్నారు. సేమ్ అదే రకంగా దీనిలో బుక్ చేయండి. బుక్ చేసి మీ ప్రొడక్ట్ దానిలో పెట్టండి. సటన్ ఫీజు పెట్టుకుంటాం మనం. మనకు 10కి 10 వచ్చినా చాలు, లేదా 10కి 5 వచ్చినా చాలు. ఆ రకంగా చేసుకున్న 50,000 ఎక్కడ పోవు. ఫస్ట్ మనం విద్య నేర్చుకోవాలా, నేర్చుకున్నాకనే ఏదైనా ప్లాన్ చేసుకోవాలా. కాబట్టి ఓకే, మనకి ఇంకా టైం లేదండి. వచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఒకసారి. శివ ఫ్రెండ్స్, ఇంకోటి మర్చిపోద్దండి, ఖచ్చితంగా మనం పచ్చడి చేసేటప్పుడు చేతికి గ్లౌజులు వేసుకోవాలా, కన్ఫామ్గా నెత్తికైతే క్యాప్ పెట్టుకోవాలా. ఎందుకంటే ఆ దాంట్లో మన వెంట్రుకలు కానీ ఏదైనా సరే డస్ట్ పడకుండా, చేతులకు ఉన్నది ఏదన్నా సరే డస్ట్ దాంట్లో పోకుండా, ఇది మ్యాండేటరీ. ఖచ్చితంగా ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి ఎవరైతే చేస్తున్నారో ఏదో వీడియోలో పెట్టుకోవడానికని కాదు, కానీ మీరు పచ్చడి చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ఇన్స్పెక్షన్ చేసినా, ఎవరైనా అడిగినా సరే ఇలా క్యాప్ ఉండాలి, ఖచ్చితంగా ఇలా కవర్ ఉండాలన్నమాట. ఆల్రెడీ ఇది కూడా మనం చూసారు కదా పికెలో ఎంత నీట్గా కలిపి పెట్టామో. ఖచ్చితంగా వీళ్ళ ఫీడ్బ్యాక్ అయితే మనం తీసుకుంటాము. ప్రతి ఒక్కరు టేస్ట్ చేసినాక దీని రియాలిటీ అనేది చెప్తారు. ఇప్పుడు మనం మన దగ్గర ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. ఒక్క నిమిషం మాట్లాడండి. అమ్మ, మీ పేరు చెప్పండి అమ్మా. వరలక్ష్మి సార్. ఎక్కడ నుండి వచ్చారమ్మా? గోపారం నుంచి వచ్చాం. ఓకే, అంటే మీరు ఆన్లైన్లో చూసి వచ్చారా, లేకుంటే ఎవరైనా చెప్పారా మీకు? మేము యూట్యూబ్లో చూసి వచ్చాం. యూట్యూబ్లో చూసి వచ్చారు. ఆల్రెడీ మీకు ట్రైనింగ్ ఇచ్చాడు కదా సార్, ఇప్పుడు ఎలా నచ్చింది? ఇచ్చారు సార్. ఫస్ట్ వాట్ అయితే మాకు అర్థం కావడం లేదు, రెండో వాటి అర్థం అయ్యింది. ఇంకా 2 రోజులు కూడా ట్రైనింగ్ తీసుకోవాలని ఉన్నాం. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఆల్రెడీ వరలక్ష్మి గోపారం నుండి వచ్చింది. ఈమె ఆల్రెడీ మనకి ఇప్పటికి 3 సార్లు వచ్చింది మన ఆఫీస్ దగ్గరికి. సార్ ట్రైనింగ్ అని చెప్పేసి. అయితే మనం ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వము ట్రైనింగు. సటన్ డేట్ ఉంటుంది, ఒక 10 మంది అయినాక అని చెప్పేసి అనుకున్నాం మనము. బట్ ఇంకా మిగతా ఇద్దరు ఈరోజు ఆ టైం కుదరక, ఎందుకంటే లేడీస్ ఇంట్లో వర్క్ ఉంటుంది కాబట్టి టైం కుదరక రాలేదు. ఇంకా మిగతా 6 మంది వచ్చారు, వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చాము. అంటే వీళ్ళకి ఏంటంటే ఇక ట్రైనింగ్తో పాటు మార్కెటింగ్ ఎట్లా చేయాలా, వాళ్ళ ఊర్లో ఎట్లా అమ్మాలా, లేకుంటే బయట ఎక్కడ పెట్టుకొని ఎట్లా అమ్మాలా, ఆన్లైన్లో ఆర్డర్లు ఎట్లా అనేది ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము. ఇంకొక ట్రైనర్ ఉన్నారు, మనం మాట్లాడదాం. అమ్మ, మీరు ఎక్కడ నుండి వచ్చారమ్మా? సార్ మాది రామంజనేయపురం నుంచి వచ్చాం సార్. మీరు నా పేరు పుష్పావతి. ఓకే, మీరు సార్ చెప్పింది ఎలా ఉందమ్మా మీకు? ఫస్ట్ ఆఫ్ అర్థం కాలే, రెండోసారి కొంచెం కొంచెం అర్థం అవుతుంది. ఇంకా ఒక 3 days కానీ అర్థం చేసుకొని చేయాలని అనుకుంటున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అంటే వీళ్ళ ఫీడ్బ్యాక్ విన్నాక, అంటే ఇప్పుడు మేము ఏంటంటే రియల్గా ఫీడ్బ్యాక్ అడుగుతున్నాము. నిజంగా ఏంటంటే నేను మాట్లాడుతూ వెళ్ళిపోతా ఉన్నాను, వాళ్ళకి ఏం అర్థం అవుతుందో ఏం అర్థం కావట్లేదు తెలియదు. ఎందుకంటే అది ప్రాసెస్ అవుతూ ఉంటుంది కాబట్టి మధ్యలో ఆపలేము. వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మేము ఆన్సర్ చేయలేము మధ్యలో. కాబట్టి వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. నేను ఒకటే చెప్పాను, అమ్మ మీరు ట్రైనింగ్కి వచ్చారు, కావాలంటే అకామిడేషన్ ఇది, వీళ్ళంతా లోకలే కాబట్టి బయట నుండి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ అరేంజ్ చేయలేం, కానీ లోకలే కాబట్టి అమ్మ ఈరోజు వచ్చారు కదా, మళ్ళీ రేపు కూడా రండి, మళ్ళీ రేపు నేర్పిస్తాము, మీరు నేర్చుకునేంత వరకు రండి. ఆ పచ్చడి ఎట్లనే మేమే అమ్ముకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు మాకు. వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పట్లేదు. టేస్ట్ పరంగా ఇక్కడ వీళ్ళకి లంచ్ అరేంజ్ చేస్తున్నాం. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే లంచ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇట్లా నేర్చుకొని ఎవరైనా సరే మీకు అర్థమయ్యేంత వరకు, ఈరోజు చికెన్ నేర్చుకున్నారు, రేపు చేపలు చేస్తున్నాము, ఎల్లుండి నాటుకోడి చేస్తున్నాము, రొయ్యలు చేస్తున్నాము. ఒకవేళ బయట నుండి వచ్చే వాళ్ళు అయితే ఒకవేళ మ్యాక్సిమం 5 ఒక రోజులో చేయడానికి ట్రై చేస్తాం మేము. ఎందుకంటే ఒక్కొక్కటి ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడు 9కి స్టార్ట్ చేసాము, ఇప్పుడు 1 o'clock అయింది. ఇట్లా అంటే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంకో అమ్మ, మీరు ఎక్కడ నుండి వచ్చారు? సార్ మాది గోపల్లె సార్. గోపల్లె. సార్ చెప్పింది ఎట్లా ఉందమ్మా మీకు? సార్ చెప్పింది ఫస్ట్ టైం అయితే అర్థం కాలేదు సార్. మామూలుగా వెజిటేరియన్ తెలుసు, పికిల్స్ చేసుకోవడం, నాన్ వెజ్ తెలుసు కానీ చేయడం రాదు. ఇక్కడ ఇంట్రెస్ట్గా ఉంది, నేర్చుకోవాలని చెప్పి ట్రైనింగ్కి వచ్చినాము. 2 days ట్రైనింగ్ తీసుకున్నాము. తర్వాత ఇది ఎట్లయినా సరే నేర్చుకోవాలి అనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సొంతంగా మేమే బిజినెస్ పెట్టుకొని డెవలప్ చేసుకోవాలనేది కూడా ఇంట్రెస్ట్గా ఉంది సార్. మీ క్వాలిఫికేషన్ అమ్మా? క్వాలిఫికేషన్ డిగ్రీ సార్. డిగ్రీ చదివి ఇలా పచ్చడి అమ్ముకుంటా ఉంటే అలాంటి ఫీలింగ్ ఏం లేదా? ఏం లేదు సార్, మన సొంతంగా బిజినెస్ పెట్టుకోవడంలో అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. రైట్ అండి. ఎడ్యుకేటర్స్ ఎవరైనా సరే ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత చదువుకున్నామని కాదు కానీ లాస్ట్కి ఎంత సంపాదించామనేది కావాలి. దేంట్లో డబ్బులు వస్తున్నాయో వెతుక్కుంటున్నాం అంతే. ఇది ఒక ఇండస్ట్రీ కింద చేయడమా? ఆల్రెడీ అమ్మాయి వచ్చినప్పుడు నాతో మాట్లాడింది ఏంటంటే, సార్ మేము అక్కడ చిన్న ఇండస్ట్రీ పెట్టేసి మా ఊర్లో ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, మీ హెల్ప్ కావాలన్నది. అంటే డాక్యుమెంట్ పరంగా అన్ని రకాలుగా మనం సపోర్ట్ చేస్తున్నాం. వీళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుంది, వీళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టేసి, ఎందుకంటే మీకు లోకల్లో ఉన్న బ్యాంకులు లోన్ ఇస్తాయి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద లోన్ వస్తుంది, రకరకాల లోన్ ఫెసిలిటీ ఉంది. లేదంటే మనం నమ్మి డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు, లేదు వాళ్ళకై వాళ్ళు సంపాదించుకోవాలా. ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్ట్గా వచ్చేసి మనకి సార్ ఇలా కావాలి మేము యూట్యూబ్లో ఇన్ని వీడియోలు చూస్తున్నాం,
ఇస్తున్నాము. బట్ దాంట్లో కాస్ట్కి మీ దగ్గర అంటే వీళ్ళు వచ్చి మన దగ్గర కొనుక్కొని వెళ్ళారనమాట. టేస్ట్ నచ్చింది, సరే వీళ్ళది ఎట్లా ఉంది ఏందనేది ఫీడ్బ్యాక్ని బట్టి ట్రైనింగ్ ఆల్మోస్ట్ 2 days నుండి ట్రైనింగ్కి వస్తూ ఉంది. మేము చేస్తున్న దాంట్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అట్లానే ఇంకొక కస్టమర్ని అడుగుదాం మనము. అమ్మ మీ పేరమ్మా? లక్ష్మీదేవి సార్. ఎక్కడ నుండి వచ్చారమ్మా? గోపారం సార్. గోపారమ్మ. వరలక్ష్మి మీరు ఇద్దరు ఒకటే ఊరమ్మా? ఒకటే ఊరు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ఒకటే ఊర్లో పెడితే కాంపిటీషన్ అయిపోతుంది కదమ్మా? ఏం లేదు సార్. అది ఆ కాన్ఫిడెన్స్ చూడండి. ఇద్దరు ఒక ఊర్లో నుండి నేర్చుకున్నా సరే ఆమె అమ్ముకోగలము, నాది నేను అమ్ముకోగలన్న ధైర్యం అయితే ఉందమ్మా. మీకు ఎట్లా అంటే మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎట్లా అనిపించింది? యూట్యూబ్ నుంచి వచ్చాను. యూట్యూబ్ లో చూసి వీడియో వచ్చాను సార్. ట్రైనింగ్ వచ్చాను. 2 days నేర్చుకున్నాను. కాన్ఫిడెంట్ వచ్చింది నాకు. నేనే సొంతంగా పెట్టుకొని చేసే కెపాసిటీ నాకు ఉంది అని తెలిసింది. సొంతంగా పెట్టుకొని చేసుకునే నెలకు 15,000 ఖచ్చితంగా సంపాదించుకుంటా అన్న కాన్ఫిడెంట్ నాకు ఉంది సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఇట్లాంటి వాళ్ళకి మన కంపెనీ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి టైంలో మీరు ఏ టైంలో కాల్ చేసి ఎలాంటి డౌట్లు అడిగినా సరే మేము ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాము. ఇంకొక ట్రైనర్ ఉన్నారండి. అమ్మ ఎక్కడ నుండి వచ్చారమ్మా మీరు? సార్ శ్రీనివాస్ నగర్ సార్. ఏం పేరమ్మా? భారతి. మీరు సార్ చెప్పారు కదా, మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు మేము యూట్యూబ్లో చూసి వచ్చాము సార్. మాకు ఫస్ట్ టైం అయితే అర్థం కాలేదు. మళ్ళీ 2 days నేర్చుకొని ఉన్నామని చేసుకున్నాను. సొంతంగా నేనే ఇంట్లో వ్యాపారం పెట్టుకున్నాను. నేను నెలకు మామూలుగా పక్కనే ఆడ పని చేసినా 12,000 ఇస్తున్నారు. ఇప్పుడు సొంతంగా నేనే 30,000 సంపాదించుకుంటానని నాకు ధైర్యం ఉంది సార్. ఈమె కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఒకటి అంటే మనం మాట్లాడింది చూసిందని కాదు, కానీ సింపుల్గా కూర్చున్నా సరే 12,000 జీతానికి బయటికి వెళ్ళి ఎవరి కిందనో నేను ఎందుకు పని చేయాలి, నేను ఇంట్లో కూర్చొని 30,000 నేను సంపాదించుకోగలనన్న కాన్ఫిడెన్స్ ఆమెకు ఉంది. అంటే ఆల్మోస్ట్ 2 days నుండి మన దగ్గరకు వచ్చేసి వర్క్ చేస్తూ ఉంది హెవీగా. కొద్ది కాఫ్ వచ్చిందనమాట. ఈవెన్ అంత జలుబులో కూడా ఆమె వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం అనేది గ్రేట్. ఎందుకంటే ఫీవర్ కూడా ఉంది ఆమెకి లైట్గా, కానీ ఆ ఫీవర్లో కూడా ఆ కాఫ్లో కూడా ఈరోజు ట్రైనింగ్ ఉంది, వేరే వాళ్ళు వస్తున్నారంటే కూడా ఆమె వచ్చింది. ఇంకొక ట్రైనర్ మనం అడుగుదాం ఒకసారి. అమ్మా ఏం పేరమ్మా? నీరజ సార్ నా పేరు. ఎక్కడ నుండి వచ్చారమ్మా మీరు? రామేశ్వరం ప్రొద్దుటూరు సార్. ఓకే, మీరు ఆల్రెడీ అంటే ఇంతకుముందు మీరు వచ్చి నాకు ఆల్రెడీ పచ్చడి వచ్చని చెప్పారు. నాకు పికెల్ చేస్తాను సార్, నాకు ఆల్రెడీ అన్నీ తెలుసు అన్నారు. మళ్ళీ మీరు చేసిన పచ్చడి ఇప్పుడు మేము చేసిన పచ్చడికి తేడా చెప్పండి. మేము చేసిన పచ్చడి 1 kg ఇంటి వరకే మాకు చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ 10 kgలు ఎక్కువైనా చేసేసుకొని అవి ఎక్కువ రోజులు స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా బాగా ఉంది సార్ ఇక్కడ. కానీ ఇంకా మేము చేసేది అయితే కొద్ది రోజులే ఉంటుంది. వీళ్ళు చేసేది అయితే కనుక 2 years వరకు కూడా గ్యారంటీగా అట్లే ఉంటుంది సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి మనం ఉన్నది ఏదైతే ఉందో ఫుడ్ వీళ్ళే తీసుకొని వీళ్ళే తిన్నాక వీళ్ళే ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు మనకి. కాబట్టి ఒకసారి వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం వీళ్ళ కళ్ళ ముందు చేసిన పచ్చడి ఏదైతే ఉందో వాళ్ళే ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నారు. తీసుకోండి అమ్మా, ఒకసారి మీరు తీసుకొని తలా ముక్క తీసుకొని మీరు రియల్ ఫీడ్బ్యాక్ ఏది ఉందో, ఇప్పుడు ఆల్రెడీ మీ కళ్ళ ముందే చేసింది కదా, మీరే నేర్చుకున్నారు. ఆల్రెడీ 2-3 రోజుల నుండి వచ్చి తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు రియల్గా తినండి. నచ్చలేదని చెప్పండి, నచ్చిందని చెప్పండి. దాంట్లో మీకు కారం ఎక్కువైందా, ఉప్పు ఎక్కువైందా, ఎందుకంటే మనం చేసింది అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. ఒకరు కారం తింటారు, ఒకరు కారం తినరు, ఒకరు ఉప్పు తింటారు, ఉప్పు తినరు. కాబట్టి అట్లా రకరకాలుగా ఉంటాయి. ఇట్లా ఏంటంటే ఇది రైస్తో పాటు హెవీగా మనం కూర కలుపుకున్నట్టు కలుపుకోవద్దు. ఇది చూసారు కదా, ఇలా లైట్గా కలుపుకోవాలి. అది వైట్ రైస్ కనపడాలి, వైట్గానే కనపడాలా, లైట్గా కలుపుకోవాలా. కారం అంటే ఇది రాయలసీమ కాబట్టి మనం రాయలసీమ ఫీవరే ఇస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళంతా నమ్ములుతూ ఉన్నారు. వీళ్ళ ఫీడ్బ్యాక్ రియల్గా అనుకుందాం మనం ఏదైతే ఉందో. వరలక్ష్మి నీకు ఎట్లా అనిపించిందమ్మా? సార్ చాలా బాగుంది సార్. మేము బయట తీసుకొని ఇంట్లో చేసుకునే కన్నా టేస్ట్గా ఉంది. ఓకే, టేస్ట్ బాగుంది సార్. థ్యాంక్ యూ. పుష్పవతి నువ్వు? చాలా బాగుంది సార్. బయట ఎప్పుడన్నా తీసుకొని తిన్నా కూడా ఇంత టేస్ట్ రాదు సార్. సూపర్గా ఉంది సార్. థ్యాంక్ యూ. సుప్రియ, చాలా కారంగా ఉన్నట్టుంది, కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే కారం అలవాటు లేదేమో? చాలా బాగుంది సార్. ఓకే, కారం ఎక్కువ ఉంది. కారం ఎక్కువ ఉంది. అయినా స్పైసీగా, పచ్చడి అంటేనే స్పైసీగా ఉండాలి. దీంట్లో ఉన్న సీక్రెట్ తెలుసుకోవడానికైనా ట్రైనింగ్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ. వరలక్ష్మి సార్ చాలా బాగుంది సార్. అమ్మ వంట గుర్తుకొచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. బయట తీసుకునే ఇంత టేస్ట్ ఉండదు. సొంతంగా మనమే తయారు చేసుకుని చాలా చాలా బాగుంది సార్. వీళ్ళ కళ్ళ ముందు చేసాం కాబట్టి రియాలిటీ బయటపడతా ఉంది. అమ్మ మీకు ఎట్లుంది? బాగుంది సార్. కొంచెం నేను కారం తక్కువ తింటా కాబట్టి కొంచెం కారం అనిపిస్తుంది. అదే నేను ఇంట్లో చేసిన దానికంటే ఇదే సూపర్గా ఉంది సార్. ఓకే, అంటే మీరు కారం తగ్గించుకొని చేసుకోవడం మంచిది. అంటే ఇక్కడ అంటే కొంతమంది కారం తింటారు, కొంతమంది కారం తినరు. కాబట్టి ఆల్రెడీ చూసారు కదా, కళ్ళల్లో నీళ్ళు కారుతా ఉన్నాయి ఈ కారం పొడికి. ఆల్రెడీ తినేవాళ్ళంటే అలవాటు వేరే. అట్లా ఎవరైనా సరే చేసుకోవాలా, కారం తగ్గించుకోవాలనుకున్నప్పుడు మనకి ఇన్ఫామ్ చేస్తే కారం ఎలా తగ్గించుకోవాలో ఏం చేయాలో కూడా చెప్తాము. ఇప్పుడు వీళ్ళందరికీ మార్కెటింగ్ ట్రైనింగ్, అంటే మార్కెటింగ్ ఎట్లా చేయాలో ఏం చేయాలనేది కూడా అదొక ట్రైనింగ్ ఇస్తాము. దీనిలో వీడియో కంటిన్యూ అవుతుంది. ఒకటి మధ్యలో వీడియోలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే
ఒకసారి క్షమించండి, ఎందుకంటే ఈ మధ్యలో మేము అటు ఇటు తిరుగుతా ఉన్నాం కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓపిక్గా చూస్తే బెటర్ అనమాట. ఈ మార్కెటింగ్ కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, చాలామంది అడిగింది ఏంటంటే, ఇప్పుడు మనం ట్రైనింగ్ తీసుకున్నాక ఆల్రెడీ ఇన్ఫామ్ చేసింది ఏంటంటే కవర్ ప్యాకింగ్ మిషన్. చాలామంది ఏంటంటే సార్ మనం ఇంట్లో కవర్లు చేసుకుంటాం కదా, ఇలా ఉంటాయండి. ఫస్ట్ దీంట్లో వచ్చే కవర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది 4x6 కవరు, ఇది వచ్చేసి ఈ కవరు. దాని సీలింగ్ మిషన్ ఇది అనమాట కంప్లీట్గా. ఇది 32,000 రూపాయలు పడుతుంది ఆటోమేటిక్గా, వేరే దగ్గర నుండి తెప్పిస్తాం మనము. ఇది సీలింగ్ మిషన్, కవర్ సీలింగ్ మిషను, ఇది బాటిల్ సీలింగ్ మిషన్ కంప్లీట్గా. దీంతో బాటిల్ సీల్ చేస్తాము, దీంట్లో కవర్లు సీల్ చేస్తాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి మార్కెటింగ్. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న జనాలకి ఏంటంటే వీళ్ళకి ఓన్గా మనం మార్కెటింగ్ నేర్పిస్తూ ఉన్నాము. ఫస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ జనాలకు చెప్పండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నా సరే, సార్ మా దగ్గర నాన్ వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి. మార్కెటింగ్ చేసే వాళ్ళు చాలా మిస్టేక్ ఏంటంటే, ఎవడు ఇళ్ళంగానే తీసుకోడు, మన దగ్గర ఎవరు తీసుకోరు. మనం వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసుకోవాలా. ఫస్ట్ షీట్ తీసుకెళ్తామా, లేదంటే మనం ఒక విజిటింగ్ కార్డు కొట్టించుకొని విజిటింగ్ కార్డు ఇస్తామా అన్నది ఆలోచించుకొని, ఫస్ట్ మార్కెటింగ్ ఏంటంటే డైరెక్ట్ మార్కెటింగ్. అంటే మనం తీసుకెళ్ళి ఒక షాప్ వాళ్ళకి ఇస్తున్నాం, వెళ్ళేసి అమ్మ ఇలా కొంటారా, మేము నాన్ వెజ్ పచ్చళ్ళు జ్యోతి ఫుడ్స్ నుండి వచ్చామని చెప్పేసి ఫస్ట్ మార్కెటింగ్ ఇది. ఓకేనా. ఈ మార్కెటింగ్లో ఫెయిల్యూర్స్ ఏంటంటే, మీరు ఎవరికో వస్తువు ఇస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉన్న అన్ని వస్తువుల్లో మన వస్తువుని అమ్మొచ్చు అమ్మకపోవచ్చు, డిపెండెన్సీ మీద. అంటే మీ వస్తువుని ఎవరు అమ్మి పెట్టరు, మీ వస్తువు మీరే అమ్ముకోవాలి. కాబట్టి మ్యాక్సిమం మేము డైరెక్ట్ మార్కెట్ అంటే డీలర్ డిస్ట్రిబ్యూటర్ కాకుండా ఈవెన్ డీలర్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చినా కూడా మీరు అమ్ముకోమని చెప్తున్నాను. మా దగ్గర సక్సెస్ అయిన 2 మోడల్స్ని ఇన్ఫార్మ్ చేస్తున్నా. ఫస్ట్ మోడల్ ఏంటంటే షాప్ టు షాప్ వెళ్ళి తిరిగి మనం అమ్ముకోవడము. దీంట్లో ఆల్మోస్ట్ 90% ఫెయిల్యూరే ఉంది. కస్టమర్ రకరకాల ఫీడ్బ్యాక్లు చెప్తారు. ఏంటంటే మొత్తం ఒకటిసారి వేసేసుకొని కారం ఎక్కువైపోయింది, అలా ఇప్పుడు మన దగ్గర ఉన్నారు ఇద్దరు అలా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, కారం ఎక్కువైందని అలా కంప్లైంట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళే ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళు ఏంటంటే వీళ్ళ మోడల్ ఏంటంటే ఇలా టేబుల్, వీళ్ళు ఒక ఊర్లో ఇలా టేబుల్ వేసేసుకొని వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ ఊర్లోనే మెయిన్ రోడ్ మీద ఇట్లా టేబుల్ వేసుకొని ఇలా కేజీ బాటిల్లో ఇలా ఇలా 200 గ్రామ్స్, ఇది 1/2 కేజీ ఇది. ఇప్పుడు ఏంటి వీళ్ళు ఆల్రెడీ వరలక్ష్మి ఆల్రెడీ చేసి అమ్ముతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఒక ప్యాకెట్ అమ్మినా ఆమెకు 10 రూపాయలు వస్తుంది. సాయంత్రం కల్లా ఆమె వాళ్ళ ఊర్లో ఉన్న జనాలు కానీ ఈ రోడ్డు మీద వెళ్తున్న జనాలకు కానీ 50 ప్యాకెట్లు అమ్మినా సరే, రోజుకి 50 ప్యాకెట్లు అమ్మినా సరే 500 రూపాయలు వస్తుంది. అలాగనే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ ఈమె దగ్గరనే కొనుక్కొని వెళ్తారు. ఆల్రెడీ ఆమెకు మార్కెట్ ఇన్ఫార్మ్ చేశాము, అమ్మ ఈ ప్యాకెట్ ఇంతకు అమ్మాలి, మీరు తయారు చేసి నేర్చుకున్నారు, ఈ ప్యాకెట్ని ఇంతకు అమ్మాలి, ఈ బాటిల్ ఇంతకు అమ్మాలి, ఈ బాటిల్ని ఇంతకు అమ్మాలి. వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్ ఉన్న మోడల్ ఏంటంటే ఈ మేడం కూడా ఏంటంటే ఇక్కడ నేర్చుకున్నాక, లేదండి మా ఇంటి దగ్గర ఆల్రెడీ బయట చిన్న ప్లేస్ ఉంది, ఒక పెద్ద బ్యానర్ కట్టేసుకొని ఒక టేబుల్ మీద మేము పెట్టేసుకుంటాము, నాకు చేయడం వచ్చి ఆల్రెడీ అని చెప్పింది. కాబట్టి వాళ్ళకి చెప్పింది అంటే మీరు డైరెక్ట్ అమ్ముకుంటే మీకు ఎక్కువ సేల్ అవుతుంది. ఇంటి దగ్గర అమ్ముకునేటట్టుంటే ఇక్కడ 200 గ్రామ్స్, ఇది 500, ఇది వచ్చేసి మన షాప్లో వాళ్ళకే ఇస్తాము. ఫస్ట్ మోడల్లో మనకు సక్సెస్ అయిన మోడల్ ఏంటంటే, ఎవరు అమ్మినా సరే, వీళ్ళ బాబుని పెట్టినా, వీళ్ళ ఇంట్లో పిల్లలు పెట్టినా, వాళ్ళ హస్బెండ్ ఉన్నా సరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు అమ్మగారు ఎవరున్నా సరే టేబుల్ మీద మీకు అకౌంటబిలిటీ ఉంది. మీరు ఎన్ని బాటిల్ ఇచ్చారు, ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేది అకౌంటబిలిటీ ఉంది. తర్వాత వీళ్ళు కూర్చొని పచ్చడం నడవాలని అవసరం లేదు. మనకు వీళ్ళ కోసం ఒక మైక్ ఇస్తున్నాం. ఇట్లా ఈ మైక్ సౌండ్ ఉంది కదా, దీనిలో మొత్తం రికార్డింగ్ మైక్ అనమాట. ఇది రికార్డ్ చేసేసి ఈ మైక్ని వీళ్ళకి ఇచ్చేస్తాం. ఏముంది, సరదాగా ఇక్కడ కూర్చొని పెట్టేసుకొని కుర్చీ మీద కూర్చొని సెల్ ఆపరేట్ చేసుకుంటా కూర్చున్నా సరే, కస్టమర్ వచ్చినప్పుడే మాట్లాడతారు. వాళ్ళు అరుమని చెప్పట్లేదు, మనం ఇక్కడ ఇంకేం కట్టలేదు, ఏం చేయలేదు. వెనకాల ఒక చిన్న బ్యానర్ కట్టేసుకుంటాము. ఆ బ్యానర్ కట్టుకున్నాక ఇలా సేల్ చేసుకోవడం. ఇది ఫస్ట్ మోడల్ మనకు సక్సెస్ అయిన మోడల్. తక్కువ కాస్ట్లో సక్సెస్ అయిన మోడల్ ఏంటంటే, ఒక నార్మల్ టేబుల్ వేసుకొని ఒక కుర్చీ వేసుకొని కంపెనీ టీషర్ట్ ఒకటి ఇస్తుంది, మీరు పెట్టే ఆర్డర్ని బట్టి కంపెనీ టీషర్ట్ ఇస్తుంది, ఒక మైక్ ఇస్తుంది, లేదా మీకు దగ్గరలో ఉంటే మైక్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ బ్రాండ్ అమ్ముతున్నాం కాబట్టి బ్రాండ్ వేసుకోవాల్సిందే ఖచ్చితంగా. మన బ్రాండింగ్ మీదనే ఏదైనా ఉంటుంది. లేదు మీరు ఇంట్లో చేసి నార్మల్గా అమ్ముతారు అనుకోండి, ఇదేదో రోడ్డు మీద అమ్మేవాళ్ళు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. బ్రాండ్ అమ్ముతున్నాం అంటే బ్రాండింగ్ లాగా కనపడాలి. మీరు ఎవరైనా వేసుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు ఆ టీషర్ట్ వేసుకుంటే అది ఒక బ్రాండ్, అది మీదైనా కానీ నాదైనా కానీ. అట్లానే ఏంటంటే మీరు అమ్మే ముందు ఇక్కడ ఎవరు ఉన్నారు, ఎన్ని ఇస్తున్నాం, ఏం చేస్తున్నాము. మనకు సక్సెస్ అయిన మోడల్ అంటే ఈ టేబుల్, చైరు, ఈ సెటప్ అంతా ఒక 1000 రూపాయలు అయిపోతుంది మనకి. మిగతా దాంట్లో మన పచ్చడి చెప్పా కదా, 500 రూపాయలు పెట్టుకొని మనం పచ్చడి చేసేసుకొని ఇన్ని కవర్లు చేసుకుంటే చాలు. మీకు ఆల్మోస్ట్ 50 ప్యాకెట్లు, మీరు రోజు 50 ప్యాకెట్లు చేయండి, ఎక్కువ వద్దులేండి. 50 ప్యాకెట్లు చేసి అమ్ముకున్నా సరే మీకు రోజుకి 1000 రూపాయలు అంటే 500 మిగులుతున్నట్టే కదా. 500లో మీకు యావరేజ్ చేసుకున్నా దానిలో అన్ని పోను 300 మిగిలిన 10,000 రూపాయలు ఇంట్లో కూర్చుంటే వస్తున్నాయి. మెల్లగా సేల్స్ పెరుగుతుంది, ఒకటి రోజు అమ్ముడు పోవదు. జనాలకి పరిచయం కావాలి కాబట్టి. కావాలంటే మీ దగ్గరలో ఉన్న న్యూస్ పేపర్లో పాంప్లెట్లు పెట్టండి, తెలిసిన వాళ్ళకి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ యాడ్స్ అన్నిట్లో మెసేజ్ చేయండి. చెత్త మెసేజ్లన్నీ చేస్తూ ఉంటాం కదా, దాని బదులు ఇది నేను బిజినెస్ చేస్తున్నాను, నా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది, 20 రూపాయలకి ఇస్తాను, మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళాలని చెప్పండి. కేజీ కావాలా, ముందు ఆర్డర్ పెట్టమని చెప్పండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో పోస్ట్ చేయండి. లేదు ఇంకా పెద్ద మొత్తంలో చేయాలి, ఒక పేపర్ కొట్టేయండి,
జ్యోతి ఫుడ్స్ పేరు కొట్టేసి మా దగ్గర ఇన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయని చెప్పేసి మీరు పేపర్లో పెట్టేసి పాంప్లెట్లు వంచండి, ఆటోమేటిక్గా మన దగ్గర షాప్కి వచ్చి తీసుకుంటారు. మార్కెటింగ్ అనేది చాలా ఈజీ, తయారు చేయడమే కష్టము. జనాలు ఏమంటారంటే తయారు చేయడం ఈజీ, మార్కెటింగ్ కష్టం అంటారు. మార్కెటింగ్ ఈజీ, తయారు చేయడం కష్టం. మీరు చేస్తే తెలుస్తుంది. మన దగ్గర సక్సెస్ అయిన ఫస్ట్ మోడల్ ఇది. ఆల్రెడీ వరలక్ష్మి కానీ నీరజమ్మ కానీ వచ్చింది ఫస్ట్ మోడల్కి. ఏంటంటే ఇలాంటి టేబుల్ బాగా నచ్చింది వాళ్ళకి. ట్రైనింగ్ తీసుకునే టైంలో మనం మొత్తం ముందు ఎక్స్ప్లెయిన్ చేసాము ఏ మోడల్ అనేది. సార్ మేము లేడీస్ కాబట్టి తిరిగి షాప్కి వెళ్ళి తిరిగి చేయలేము, కాబట్టి మేము ఇలా మా ఊర్లో టేబుల్ వేసుకుంటాం, ఆమెమో పొద్దుటూరులో టేబుల్ వేసుకుంటే ఈమె గోపారం దగ్గరలో టేబుల్ వేసుకుంటా అన్న ఆలోచనతో వీళ్ళిద్దరికి ఈ మోడల్ సెట్ చేశాము. రైట్, ఇప్పుడు మనం వచ్చి నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది వచ్చేసి మన సెకండ్ మోడల్ అండి. చూసారు కదా, వాళ్ళు ఏమో టేబుల్ని అమ్ముతుంటే వీళ్ళు వచ్చేసి సార్ మనకు టేబుల్ వద్దు, అలా కూర్చోలేము, మేము ఒక బ్రాండ్ అమ్ముతున్నాము, మన బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నాము, అది మా బ్రాండ్ కావచ్చు మీ బ్రాండ్ కావచ్చు, వాళ్ళకు కూడా ఇలాంటి టెంట్లు ఇస్తున్నాము. ఈ టెంట్ మోడల్ సెటప్ వచ్చి ఒక కాస్ట్ ఉంటుంది. ఇట్లా టెంట్ వస్తుంది, ఇట్లా కంపెనీ టీషర్ట్ వస్తుంది, ఒక మైక్ వస్తుంది, దీంట్లో ఒక లైట్ వస్తుంది, దీంట్లో పాటు మనకి 20 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి, దీంట్లో కూడా 200 గ్రాములు ఉంటాయి, దీంట్లో అర కేజీ ఉంటుంది, కేజీ ఉంటుంది. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న దగ్గరనే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది ఆల్రెడీ సుప్రియ, ఇవేంటంటే చాగల్మరి దగ్గర వీళ్ళకి అక్కడ టోల్ గేట్ ఉంది. అంటే ఈ రూట్లో తిరుపతి నుండి వెళ్ళే ప్రతి వెహికల్ని వీళ్ళు ఈ టెంట్ మోడల్ వేసేసుకొని ఇలాగనే ఇంకో 2-3 అమ్మాయిలు, వీళ్ళంటే ఒక టీం ఉందన్నమాట, 2-3 అమ్మాయిలు. అట్లానే మన లక్ష్మి కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయింది. ఇట్లా ఒక టీం కింద జాయిన్ అయ్యి ఇలాంటి లొకేషన్లో, ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉండి వీళ్ళ టార్గెట్ నాకు వచ్చినప్పుడు చెప్పిందంటే చాలా నవ్వు వచ్చింది. కానీ సార్ మేము కేజీ తప్ప ఈ ప్యాకెట్లు అమ్మాం సార్, మాకు 20 రూపాయల వ్యాపారం వద్దు, మాకు 1000 రూపాయలే కావాలా, ఆమెకో 1000 నాకో 1000, మేమే 4 ఉంటాము, అటొకటి ఇటొకటి వేసుకుంటాము, ఇటు వెళ్ళేవాన్ని వదలము అటు వెళ్ళేవాన్ని వదలమన్న ఆలోచనలో వచ్చారు వాళ్ళు. ఇంకోటి అట్లా టేబుల్ వేసుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళకి రైతు బజార్లు ఉన్నాయి, మార్కెట్ ఉంది, మంచి ఫ్లోటింగ్ ఏరియా ఉంది, జనాలు లేకపోతే బస్ స్టాండ్లు ఉన్నాయి, ఆల్రెడీ రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఈ టెంట్ మోడల్ ఏంటంటే మంచి క్రౌడీ ప్లేస్లో రేపు పొద్దున మీరు రైతు బజార్లు వేసుకున్నా సరే ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుండి జనాలు మార్కెట్కి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. అంటే పెట్టుకునే వాళ్ళు 20 రూపాయల ప్యాకెట్లు అమ్ముకోవచ్చు, ఇది అమ్ముకోవచ్చు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే సింగిల్ టైంలో సింగిల్ షాట్లో 1000 రూపాయలు సంపాదించాలి. ఒక 2 కేజీలు అమ్ముకున్నామా, ఇద్దరం టెంట్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాం అంతే. దీనికి ఇంకో టెంట్, ఈ బ్యాగ్ కూడా చాలామంది అడిగేది ఏంటంటే సార్ ఇంత పెద్ద టెంట్ ఎట్లా ఉంటుంది సార్ అని అడిగారు. ఇంత పెద్ద టెంట్ అనేది ఈ బ్యాగ్లో వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది అడిగింది ఏంటంటే సార్ అంత పెద్ద టెంట్ మళ్ళీ ఇదంతా మడత పెట్టాలంటే కష్టం కదంటే, అదంతా మడత పెడితే ఈ బ్యాగ్లో పట్టేస్తుంది కంప్లీట్గా, ఇంత పెద్ద టెంట్ అయినా సరే. దీంతోపాటు ఇవన్నీ మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్లా టేబుల్ ఇస్తున్నాము, ప్లస్ కుర్చీ ఇస్తున్నాము, కూర్చోడానికి 2 కావాలా 2 కుర్చీలు ఇస్తున్నాము. ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ని బట్టి స్టాక్ తీసుకుందాన్ని బట్టి కంపెనీ టీషర్ట్ ఇస్తున్నాము, వాళ్ళకి ప్రొడక్టివిటీ మొత్తం మనమే సపోర్ట్ చేస్తున్నాము. ఇంకోటి మీ లొకాలిటీ అనేది ఎప్పుడైనా సరే నాకు వీడియో పెడితే కానీ అక్కడ లొకాలిటీ చూపిస్తే బిజినెస్ ఏ రేంజ్లో అవుతుందని చెప్తాం మనము. ఏంటంటే ఇది ఎక్కడన్నా పెట్టుకోండి, రేపు పొద్దున రైల్వే స్టేషన్లో పెట్టుకోండి, ఇలాంటి టెంట్ వేసుకొని రైల్వే స్టేషన్లో పెట్టుకున్నా 20 రూపాయల ప్యాకెట్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెడితే ఎన్ని వేల ప్యాకెట్లు పోతాయి. జనాలకి ఎక్కడ అమ్మాలా ఎట్లా అమ్మాలో అర్థం కావట్లేదు. మీరు షాప్ టు షాప్ తిరిగితే ఫెయిల్యూర్లో ఉంటారు, వాడు మీ వస్తువు అమ్మడు. చాలామందికి నేను అదే చెప్తున్నాను, మీరు తిరిగి అమ్ముతారు. మీరు సొంతంగా కూర్చోండి, సిగ్గుపడద్దు. సిగ్గుపడేది ఎందుకండి, మీకు రోజుకి 1000 రూపాయలు, ఎక్కడో వెళ్ళి బాత్రూమ్లు కడుగుతామంటే 1000 రూపాయలు వస్తే హ్యాపీ. ఇది రోడ్డు మీద కూర్చొని మన ప్రోడక్ట్, నేను చేసిన ప్రోడక్ట్ నాది, నా దాంట్లో దమ్ముంది, టేస్ట్ బాగుంది, నాకు నచ్చిందన్న ధైర్యం ఉంటే మీరు ఎక్కడైనా సరే ఇలా సెటప్ పెట్టి అమ్ముకోవచ్చు. అట్లాంటిది ఆడపిల్లలకి ఈరోజు కాన్ఫిడెన్స్ ఉంది. వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అదే అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు ఎవరు తెలీదు, ఇలా ఆడవాళ్ళందరూ వచ్చేసి చేసినప్పుడు అదే అనుకున్నాను. ఇంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉన్నారు, పోనీ మీ భర్తల కోసం చేసినా సరే, దాని కాస్ట్ అనేది కాదు, మీ భర్తల కోసం మీ పిల్లల కోసం చేసినా సరే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మోడల్లో మీకు ఏది సక్సెస్, మార్కెటింగ్ బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్లో ఆలోచించండి, ఇంట్లో చేసుకున్న వాళ్ళు ఇంట్లో ఆలోచించండి, మీకు బయట దేశంలో కూడా జనాలు ఉన్నారు, బయట దేశంలో ఆలోచించంండి. ఇది టోటల్ సెటప్. అది ఫస్ట్ సెటప్ వచ్చేసి మెయిన్ మార్కెటింగ్, సెకండ్ టేబుల్, థర్డ్ వచ్చేసి టెంట్ మోడల్. ఈ టెంట్ మోడల్లో లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏ ఏజ్ వాళ్ళైనా సరే హ్యాపీగా సెట్ అయిపోతాము. మంచి ట్రాఫిక్ ఉన్న లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే దీని మీద పెట్టే ఖర్చు ఒక రోజులో వచ్చేస్తుంది. 30 కేజీలు అమ్మామనుకో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, తిరుపతి దేవస్థానం నియర్ బై దగ్గరలో పెట్టుకున్నా, బీచ్ రోడ్లో పెట్టుకున్నా, పోర్ట్లో పెట్టుకున్నా, లేదు బస్ స్టాండ్ మంచి బస్ స్టాండ్లో పెట్టుకున్నా సరే, పోనీ డైలీ పోయే రైతు బజార్లో పెట్టుకున్నా సరే డైలీ 30,000 ఎక్కడ పో. డైలీ 30,000 అంటే నెలకు ఎంత అవుతుందో లెక్కేసుకోండి. ఎందుకంటే ఎన్ని ట్యాక్సులు, అందుకే ప్రతిదీ మనం గవర్నమెంట్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకొని అకౌంట్ తీసుకొని ట్యాక్సులు కడితే హ్యాపీగా మన వ్యాపారం మనం చేసుకోవచ్చు. అందరికీ మనం నచ్చాలని రూల్ ఏం లేదు. నచ్చినవాడు మన దగ్గరకు వస్తాడు, నచ్చినవాడు తిట్టుకొని వదిలేస్తాడు. వీళ్ళకి ఈ కాన్సెప్ట్ నచ్చింది. అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది దీని మోడల్ కోసం మీరు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వాట్సాప్లో నా నంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు. లేదంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ 30,000, ఇది 30,000 అండి. ఫ్రాంచైజ్ కాస్ట్ వచ్చి ఈ టెంట్ మోడల్ ఈ సెటప్ ఇదంతా కలుపుకొని 30,000 ఫ్రాంచైజ్. ఇది సెండ్ 30,000 ఫ్రాంచైజ్ డీటెయిల్స్ అని పెడితే నేను మొత్తం టెంట్ మోడల్ ఏమేమి వస్తాయిందనేది మీకు ఫోటో పంపిస్తాను. ఇప్పుడు ఇంకోటి మన నెక్స్ట్ మోడల్ చూద్దాం.
ఇది వచ్చేసి ఇది మనకు నెక్స్ట్ మోడల్ అనమాట. అంటే ప్రతి వాళ్ళు ఏంటంటే సార్ మేము మీద ఫ్రాంచైజ్ తీసేసుకుంటాము, ఇట్లా పెట్టేసుకుంటాము, లేకుంటే ఈ మోడల్ అమ్మేస్తాము, లేకుంటే ఇట్లా పెట్టుకుంటే బెటర్. దీనిలో ఫెయిల్యూర్ చెప్తానండి. మీరు ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ మొత్తం కలిపేసి మీకు 2 to 3 కిలోమీటర్ ఉంటుంది. ఎక్కడో 2 to 3 కిలోమీటర్లు ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి మీకు పచ్చడి కొనాలంటే కొనడు. 100% అది. ఒకటి మీరు ఆన్లైన్ అయినా బిజినెస్ చేయాలా, రెండోది మీ ప్రొడక్టివిటీ మన టెంట్ మోడల్ కానీ టేబుల్ మోడల్ కానీ వేసేసి ఈ ప్రోడక్ట్ అక్కడ అమ్ముకోవాలి. ఎప్పుడైనా సరే ఇది మీకు ఓన్లీ స్టాక్ పాయింట్ అంతే, ఓన్లీ జస్ట్ మీరు స్టాక్ పెట్టుకోవడానికే. దీన్ని పెట్టుకున్నాక మీ వరకు మీరు తీసుకెళ్ళి జనాలకి ఇచ్చి అక్కడ కుర్రోళ్ళను పెట్టి ఒక 2-3 కుర్రోళ్ళను హైర్ చేసుకొని ఆ హైర్ చేసిన దానికి మనం ప్రొడక్టివిటీ ఇలా సేల్ చేసుకోవాలా. ఇప్పుడు వీరికి శాలరీ ఇవ్వాలా ఖచ్చితంగా. అంటే మీరు జీతం ఇచ్చే స్టేజ్కి వచ్చారు, రేపటికి ఏముంది 6,000 జీతానికి పెట్టుకోండి, 4 hours డ్యూటీ చెప్పండి, మార్నింగ్ 5కి వెళ్ళమనండి, 10 o'clock రమ్మని చెప్పండి, ప్రొడక్టివిటీ అక్కడ పెట్టండి. ఆల్రెడీ బాబు ఇంతకు అమ్మాలని చెప్పండి. మీ గురించి వాడు పనిచేసి డబ్బులు తెప్పిస్తున్నాడు కదా. కాబట్టి ఇది ఓన్లీ మీకు స్టాక్ పాయింటే. ఈ మోడల్లో ఓన్లీ ఇది స్టాక్ పాయింటే. సేల్స్ అనేది తక్కువ. ఒకవేళ మీదేమైనా నాలెడ్జ్ ఉందనుకోండి ఆన్లైన్ చేసుకోండి, దాన్ని కంప్లీట్గా మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. ఏది అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, మీషో, జొమాటో, స్విగ్గీ, డోంజో, మీ లోకల్ సర్వీస్లో ఆన్లైన్లో ఏముంది ఆఫ్లైన్లో ఏముంది అనే దాన్ని బట్టి మీరు మొత్తం మోడల్ని మొత్తం సెటప్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ స్టాక్ పాయింట్. ఈ స్టాక్ పాయింట్ని బేస్ చేసుకొని డీలరు, డిస్ట్రిబ్యూటరు, ఫ్రాంచైజీ, మోడల్స్, టేబుల్, టెంట్ ప్లస్ మన ఈ టెంట్ మోడలు అట్లా దీంతోపాటు పచ్చళ్ళని కాదు మన దగ్గర ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. రేపు పొద్దున మీరు కూల్ డ్రింక్స్ పెట్టుకోవచ్చు, ఐస్ క్రీమ్స్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన ప్రొడక్ట్. అంటే మనం ఎవరికి కూడా ఫ్రాంచైజ్ ఇవ్వట్లేదు. ఫ్రాంచైజ్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఫ్రాంచైజ్ అయితే ఓన్లీ మన ప్రొడక్ట్ ఒకటి సేల్ చేయాలా. ఇక్కడ మన ప్రొడక్ట్ ఒకటి కాదు, దాంతోపాటు మీరు ఏదైనా సేల్ చేసుకోండి, నథింగ్ ఎల్స్, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వాలా, మీరు సస్టైన్ అవ్వాలా. మనం ₹1,00,000 పెట్టి ఒక మోడల్ తీసుకుంటున్నామంటే మనకు నెలకు ఎంత లేనా సరే 10,000 నుండి 20,000 మిగిలాలా, దాని రెంట్ పోవాలా. ప్రతి మోడల్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కాబట్టి ఇంకా డీటెయిల్స్ కావాలా, ట్రైనింగ్ పర్పస్ కానీ లేకుంటే మార్కెటింగ్ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే మనం ఇచ్చిన దాంట్లో మీరు నా నంబర్ కాల్ చేయండి. జక్కా పెద్దన్న 6303473893. ఇంకా ఏమన్నా అంటే టైంపాస్ చేసే వాళ్ళు కాల్ చేయొద్దండి, రియాలిటీగా ఇంట్రెస్ట్ ఉండి చేసిన వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు వచ్చి నాతో పాటు వర్క్ చేస్తున్నారో, ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నా సరే ఎక్కడ లోపల పెట్టినవి సెటప్ చేసిన అన్ని తీసి మా వాళ్ళు అంటే నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు పని చేయాలి ఖచ్చితంగా. నేర్చుకోవడానికి వచ్చి నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మేము అధ్యయం అంటే ఇంకా నువ్వు అక్కడ పని చేయలేవు. ఖచ్చితంగా మీ పని మీరు చేసుకోవాలి. అన్నీ చేయగలం అనుకున్న వాళ్ళే మీరు కాల్ చేయండి, ట్రైనింగ్కి రండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 6303473893. రైట్, థ్యాంక్ యూ. అయిపోయిందా?